రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 1 వచనం నుండి 15 వచనం వరకు. నేటి మొదటి పట్టణములో కుష్ఠరోగైన నామాను పొందుకున్న స్వస్థత గురించి మనము చదువుకుంటున్నాం. నామాను సిరియా దేశానికి సైన్యాధిపతి, గొప్ప వీరుడు, అనేక విజయాలు సాధించినవాడు. కానీ కుష్ఠరోగముతో బాధపడేవాడు. తన గృహములో ఇజ్రాయేల్ దేశానికి చెందిన ఒక పనిపిల్ల ఉండేది. ఆమె ఎలీషా ప్రవక్త గురించి తెలియచేసినప్పుడు నామాను బయలుదేరి ఎలీషా ప్రవక్త చెంతకు వెళ్తున్నాడు. తాను వెండి బంగారాలతో తన పరివారముతో వెళ్తున్నాడు. వెళ్ళి ఎలీషా గృహం ముందు ఎదురు చూశాడు. ఎలీషా తన సేవకుని ద్వారా సందేశం పంపాడు. నీ వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు స్నానము చేయి, నీ కుష్ఠరోగము తొలగిపోతుంది అన్నప్పుడు నామాను ఆగ్రహిస్తున్నాడు. ప్రవక్త వచ్చి తన చేత్తో నన్ను తాకి స్వస్థపరుస్తాడు అనుకున్నారు. కానీ తన సేవకుని ద్వారా నాకు తెలియచేస్తున్నాడు. అంతేకాకుండా ఈ చిన్న యోర్దాను నదిలో స్నానం చేయమంటున్నాడు. మా దేశంలో పెద్ద పెద్ద నదులు ఉన్నాయి, ఆ నదుల్లో స్నానం చేసి నేను స్వస్థత పొందుకోవచ్చు కదా అని కోపపడి తను వెళ్ళిపోతున్నాడు. అటువంటి తరుణంలో తన సేవకుడు అడ్డుపడుతున్నాడు. అయ్యా, ప్రవక్త చెప్పినది పెద్ద పని కాదు. నామాను తన మనసును మార్చుకుని యోర్దాను నదిలో దిగి స్నానం చేస్తున్నాడు, స్వస్థత పొందుకున్నాడు. ఎప్పుడైతే తన యొక్క కుష్ఠరోగం తొలగిపోయిందో తను ఎంతో ఆనందపడిపోతున్నాడు, సంతోషపడిపోతున్నాడు. ఈ లోకములో యావే దేవుడు మాత్రమే నిజమైన దేవుడు అని నమ్మి ప్రవక్త వద్దకు వచ్చి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాడు. ప్రియా మిత్రులారా, మనం కూడా మన జీవితంలో దేవుని యొక్క వాక్కును వినాలి, పాటించాలి. దేవుని యొక్క వాక్కుకు విధేయత చూపించాలి. ప్రవక్త మాట విన్న నామాను ఏ విధంగా అయితే అద్భుతాన్ని చూశాడో అదే విధముగా మనము దేవుని యొక్క మాటను ఆలకించి దేవుని యొక్క చిత్త ప్రకారముగా మనము జీవించినట్లయితే తప్పకుండా మన జీవితంలో కూడా గొప్ప గొప్ప అద్భుతాలు చూడగలము. ప్రియ మిత్రులారా, ఈరోజు మనం ధ్యానం చేసుకునే సువిశేషము లూకాసు వార్త 4వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు. నేటి సువార్తలో యేసు ప్రభుని తన సొంత ప్రజలు నిరాకరిస్తున్నారు. యేసు ప్రభు పెరిగి పెద్దవాడైన నజరేతు పట్టణానికి తిరిగి వచ్చి విశ్రాంతి దినము రోజున అలవాటు చొప్పున ప్రభు ప్రార్థనా మందిరంలో ప్రవేశించి యెషయా ప్రవక్త గ్రంథాన్ని చదివారు. అది చదివి ముగించిన తర్వాత ప్రభు ఆ ప్రార్థనా మందిరంలో ఉన్న వారికి తెలియజేస్తున్నాడు, నేడు ఈ లేఖనము నెరవేరినది అన్నప్పుడు వారందరూ కూడా ఆగ్రహిస్తున్నారు. ఇతడు యేసేపు కుమారుడు కదా, ఇతడు వడ్రంగి కుమారుడు కదా, ఇతని యొక్క తల్లి, ఇతని యొక్క కుటుంబ సభ్యులు మనందరికీ తెలుసు కదా అని వారందరూ కూడా ప్రభుని తిరస్కరించారు. ప్రియా సహోదరి సహోదరులారా, అందుకనే ప్రభు వారితో తెలియజేస్తున్నాడు, ప్రవక్త తన స్వదేశములో అంగీకరింపబడడు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రభు తన సొంత పట్టణానికి వచ్చినది తన సొంత పట్టణంలో అద్భుతాలు చేయటానికి. ఎందుకంటే బయట పట్టణాల్లో, గ్రామాల్లో ప్రభు అనేక అద్భుతాలు చేశాడు, అనేక బోధలు చేశాడు. అప్పటికే ప్రభు గురించి అంతటా తెలిసిపోయింది. తాను పెరిగి పెద్దవాడైన పట్టణంలో కూడా ప్రభు అద్భుత కార్యాలు చేయాలని వచ్చినప్పుడు ఈ ప్రజలు ప్రభుని అంగీకరించలేదు. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క బోధను ఆలకించలేదు. అందుకనే వారు దేవుని యొక్క మేలులు వారు పొందుకోలేకపోయారు. మనము దేవుని యొక్క సందేశం ప్రకటింపబడినప్పుడు మనము తిరస్కరించకూడదు. సత్యాన్ని ఎవరు చాటినా మనము స్వీకరించాలి. మనతో పెరిగిన వారు కానీ, మనతో చదువుకున్న వారు కానీ దేవుని యొక్క సందేశాన్ని బోధించినప్పుడు మనము శ్రద్ధతో, విశ్వాసంతో ఆలకించవలసి ఉన్నది. ప్రియా సహోదరి సహోదరులారా, ఎందుకంటే వారు బోధించేది వారి యొక్క సొంత మాటలు కాదు, అది దేవుని యొక్క వాక్కు కాబట్టి, దేవుని యొక్క వాక్కు సత్యమైనది కాబట్టి దేవుని యొక్క వాక్కును మనము ఆలకించి స్వీకరించటానికి ప్రయత్నించాలి. ప్రభు ఇక్కడ వారికి తెలియజేస్తున్నాడు, ఏలియా కాలంలో అనేక మంది విధవరాండ్రులు ఉన్నారు, కానీ సారేఫాత్ గ్రామంలో ఉన్న విధవరాల వద్దకు మాత్రమే ఏలియా పంపబడ్డాడు. అదే విధముగా ఎలీషా కాలంలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు. సిరియా సైన్యాధిపతి నామాను మాత్రమే స్వస్థత పొందుకున్నాడు అని ప్రభు తెలియజేస్తున్నాడు. అంటే వీరిద్దరు కూడా యోదయేతరులు,
దేవుడు వారికి స్వస్థతనిచ్చాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలనే కాదు, ప్రతి వారిని కూడా దేవుడు దీవిస్తాడు. యేసుప్రభు వచ్చినది కేవలము యూద జాతి ప్రజల కొరకు మాత్రమే కాదు, అన్ని జాతుల వారికి తన సువార్తను బోధించటానికి, అన్ని జాతుల వారికి మేలులు దయచేయటానికి ప్రభు వచ్చాడు అనే సందేశాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈ నజరేతు పట్టణంలో ఉన్న ప్రజలు ప్రభుని తిరస్కరించారు కాబట్టి ఎన్నెన్నో మేలులు వారు కోల్పోయారు. మనము మన జీవితంలో ప్రభుని తిరస్కరించకూడదు, ప్రభుని ఆహ్వానించుకోవాలి. ప్రభు యొక్క బోధనలను మనం స్వీకరించాలి. ప్రభు యొక్క బోధనను వినడానికి మరియు పాటించటానికి మనం ఎంతో ఆసక్తి చూపించాలి. ప్రియా సహోదరి సహోదరులారా, అప్పుడు మాత్రమే మనము దేవుని యొక్క అద్భుత కార్యాలు మన జీవితంలో చూడగలం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నేను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఓ గొప్ప దేవుడా, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభువా, ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని కూడా నీకు సమర్పిస్తున్నాం. ప్రభువా, ఎవరెవరైతే వివిధ రకాలైన వ్యాధి బాధలతో సతమతమైపోతున్నారు, అటువంటి వారందరినీ కూడా నీకు సమర్పిస్తున్నాం. నీ చిత్తమైతే వారిని తాకి స్వస్థపరచండి. ప్రభువా, మా యొక్క కుటుంబాల్లో, మా యొక్క సంఘాల్లో అనేక మంది రకరకాల వ్యాధులతో సతమతమైపోతున్నారు, నిరాశకు నిస్పృహకు లోనవుతున్నారు. అటువంటి వారిని బలపరచమని, ధైర్యపరచమని, స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ప్రభువా, మా కుటుంబాల్లో మీరు ప్రవేశించి మా కుటుంబాలకు నాయకుడిగా ఉండండి. మా కుటుంబాలకు కావలసిన సఖ్యతను, ఐకమత్యాన్ని, ప్రేమను ప్రసాదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.